కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గత కొంతకాలం నుంచి తరచుగా అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. మదగజరాజ సినిమా విడుదల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన గజగజ వణుకుతూ కనిపించారు. ఆయన అనారోగ్యం విషయం అప్పట్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. చాలా పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పుడు మరోసారి విశాల్ అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన మిస్ విల్లుపురం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్కు ముఖ్య అతిథిగా వెళ్లారు విశాల్. స్టేజ్పై ఉండగా కొంతమంది ట్రాన్స్జెండర్లు ఆయన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. తమదైన స్టైల్లో విశాల్ను ఆశీర్వదించారు. కలిసి ఫోటోలు కూడా దిగారు. ఆ తర్వాత ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోయారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. దీంతో విశాల్ కోలుకున్నారు. అయితే ఆయన ఆహారం తినకపోవడం వల్లే నీరసానికి గురై స్పృహ తప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మదగజరాజ సినిమా ప్రమోషన్స్లోనూ విశాల్ నీరసంగా కనిపించడం, దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో విశాల్ ఆరోగ్యానికి ఏమైంది అన్న ప్రశ్నలు తెర మీదకొచ్చాయి. ఆ రోజు తీవ్రమైన జ్వరంతో విశాల్ బాధపడుతున్నారని, అందుకే అలా ఉన్నారే తప్పించి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన టీం స్పష్టం చేసింది. తాజాగా మరోసారి అనారోగ్యానికి గురి కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో విశాల్ ఆరోగ్యంపై ఆయన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదని, కేవలం జ్యూస్ మాత్రమే తాగారని, అందువల్ల ఆయన అలసటతో స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపింది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆయన్ను పరీక్షించిన వైద్యులు విశాల్ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని, ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదన్నారు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని, భవిష్యత్తులో క్రమం తప్పకుండా భోజన సమయాలను మాత్రం స్పష్టంగా కొనసాగించాలని సూచించారు. అయితే విశాల్ తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విశాల్. అసలు ఒకప్పుడు తెలుగులో విశాల్ సినిమాలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పందెం కోడి నుంచి భరణి, పొగరు, సెల్యూట్ ఇలా చాలా వరకు ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. అయితే ఈ మధ్య మాత్రం విశాల్ మార్కెట్ చాలా వరకు తగ్గింది. అసలు ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు పెద్దగా సౌండే వినిపించడం లేదు. సినిమాల సంగతి పక్కన పెడితే విశాల్ ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండటం లేదు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. రీసెంట్గా స్టేజ్ మీదే కుప్పకూలిపోయాడు. 4-5 నెలల ముందు ఆయన సినిమాకు సంబంధించిన ఈవెంట్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన నటించిన మదగజరాజ సినిమా ఈవెంట్లో క్లీన్ షేవ్తో అద్దాలు పెట్టుకుని బాగా సన్నగా అయి కనిపించాడు. స్టేజ్ పైకి వచ్చే క్రమంలో కూడా సరిగ్గా నడవలేకపోయాడు. దాంతో అందరూ అసలు విశాల్కి ఏమైంది అని, ఎందుకిలా అయిపోయాడు అని ఫ్యాన్స్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డారు. అయితే అది కేవలం హై ఫీవర్, జలుబు వల్ల అలా అయ్యాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయన ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు కూడా ఆ మధ్య హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేశారు. మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసే హీరోల్లో విశాల్ కూడా ఒకడు. ప్రతిరోజు డైట్ను ఫాలో అవుతూ ఉదయాన్నే 4 కిలోమీటర్ల జాగింగ్ చేస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అలాంటి విశాల్ను ఇలా చూసేసరికి అందరూ షాక్ అవుతున్నారు. నిజానికి విశాల్ అలా అవడానికి కారణం గతంలో ఆయనకు జరిగిన కంటి గాయమే కారణమని తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్ టైంలో ఓ మేజర్ స్టంట్ చేసేటప్పుడు విశాల్ కంటికి దెబ్బ తగిలింది. దాంతో శరీరంలోని నరాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది జరిగి చాలా రోజులే అయినా మళ్ళీ ఆ గాయమే ఎక్కువైందని, అందువల్లే విశాల్ సరిగ్గా చూడలేకపోతున్నాడు, వణుకుతున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం కోలీవుడ్లో అసలు విశాల్కు ఏమైందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.